చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, జగన్మాత అనేక రూపాలను ధరించింది. అయితే ఈ నవరాత్రులలో అమ్మవారిని ఈ నవవిధ రూపాలలోని మనం అర్చించడానికి కారణాలేంటి? శారదా శారదాంబోధవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం కురు. శారద అంటే చంద్రకాంతి, వెన్నెల. శారద అంటే జగన్మాత. జగన్మాతను శారద అని ఎందుకన్నారు అంటే శరది భవ ఇతి శారద అని. శరదృతువులో జన్మించింది కనుక శారద. ఇలా శృణాతి పంకమితి శరత్ అని శరత్కాలానికి నిర్వచనం చెప్పింది శాస్త్రం. వర్షాకాలంలో కురిసినటువంటి వర్షాల వల్ల నదులన్నీ జలప్రవాహంతో నిండి బురదతో కూడి ఉంటే 2 నెలల తరువాత ఆ బురదంతా కిందికి వెళ్ళి నీరు తేటపడుతుంది. అందుకే అప్పుడు స్నానం చేయమని చెప్తారు. శరదృతువులో ఆశ్వయుజ కార్తీక మాసాలు 2 ఉన్నప్పటికీ ఆశ్వయుజ మాసంలోని ప్రత్యేకంగా దేవీ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటామంటే ఒక సంకల్పంతో కార్యక్రమాన్ని ప్రారంభించి విజయం సాధించాలన్న పట్టుదలతో సాధన చేసేవారికి తప్పకుండా విజయం దొరికే ముహూర్తమే ఆశ్వయుజ మాసం. అందుకే దాన్ని ఆశ్వయుజము అన్నారు. ఇలా అద్భుతమైనటువంటి ముహూర్తం అనేది కార్యసాధనకు అత్యంత ప్రధానం కనుక ఈ 9 రోజులలో తల్లిని 9 రూపాలలో అర్చించటం వలన మన కోరికలన్నీ నెరవేరి మన అభీష్టాలన్నీ నెరవేరుతాయి. లౌకికంగా చూసినట్టయితే క్షీర్యంతే అశః ప్రాణినాం ఇతి వా శరత్. కురిసిన వర్షాల వల్ల నేలంతా చిత్తడిగా మారి క్రిమికీటకాదులు పెరిగి అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం కూడా ఉన్నది. ద్వావేన సుమహాఘోరౌ ఋతువు రోగకరౌ నృణాం వసంత శరదాదేవ జననాశకరా విభౌ అంటుంది దేవి భాగవతం. శరదృతువులో జన నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. కారణం వాతావరణం. ఏ పని లేకుండా ఇంట్లో కూర్చొని పెరుగుతున్న వ్యాధుల నుంచి కాపాడుకోవటానికి నీ ప్రయత్నంతో పాటు దైవీ శక్తి కూడా కావలసి ఉంటుంది. శక్తి సంధానే శరీర ఉత్పత్తి అనేది శివసూత్రం. వస్తున్నటువంటి ప్రమాదాన్ని కనిపెట్టి తదనుగుణంగా మన జీవన విధానాన్ని మనం మార్చుకోగలిగితే ఆ ప్రమాదాన్ని నుంచి మనం బయటపడవచ్చు. అందుకే ఆశ్వయుజ మాసంలో 9 రూపాలలో ఆ తల్లిని అర్చించి మన అభిష్టాలన్నింటినీ నెరవేర్చుకుంటూ క్లిష్టమైన వాతావరణంలో ఉన్నప్పటికీ వ్యాధుల బారిన పడకుండా వ్యవహారాన్ని సమర్థంగా నిర్వహించుకునేటువంటి శక్తి యుక్తులు మనకు సిద్ధించాలన్న ఆలోచనతోనే దేవీ నవరాత్రులను ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు జరుపుకొని తదనంతరం దశమి నాడు దశపాపహరా ఇది దసరా, పాపాలన్నింటినీ పోగొట్టుకొని పవిత్రమైనటువంటి ఆలోచన విధానంతో దృఢమైన దేహంతో శక్తిని యుక్తిని అందుకొని జీవితాన్ని సక్రమంగా గడపటానికి దేవి ఆరాధన అద్భుతంగా ఉపయోగపడుతుంది. కనుకనే దేవీ నవరాత్రులను ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభించి 9 రోజులు జరుపుకుంటాం. నవాన్ రాతీతి నవరాత్రి అని కొత్త దేహం దొరికేటువంటి సమయం కనుక దీన్ని నవరాత్రి అన్నారు. రాతి సుఖం ఇది రాత్రి, సుఖాన్ని అందించేది కనుక ఇది రాత్రి. ఏ రకంగా ఏ నిర్వచనము అన్వయం చెప్పుకున్నా తెలియజేసే సత్యం ఒక్కటే. దేవీ నవరాత్రులలో తప్పనిసరిగా ఆ తల్లిని అర్చించే ప్రయత్నం చెయ్యండి. తద్వారా
అభిష్టాలు నెరవేరుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తూ జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. తెలుసుకొని ఋషులు చెప్పిన మాటను శిరోధార్యంగా భావించి జీవితాన్ని అద్భుతంగా ముందుకు నడిపే ప్రయత్నం చేద్దాం. గురుగారు, దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఈరోజు మహాలక్ష్మి అవతారంలో మనం ఆరాధన చేసుకుంటున్నాం. అయితే ప్రతి శుక్రవారం అమ్మవారి ఆరాధన తప్పనిసరిగా మనం చేసుకుంటాం. కానీ ప్రత్యేకించి ఈ నవరాత్రుల్లో మహాలక్ష్మిని అర్చించే విధి విధానం ఏంటి? విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాధృతాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవ వారిణీం అంటూ ఆ తల్లి మాహత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అద్భుతమైన లక్ష్మీ తత్వాన్ని గుర్తించి ఆరాధించగలిగితే సకల అభిష్టాలు నెరవేరటమే కాకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనం తింటూ నలుగురికి పెట్టేటువంటి అద్భుతమైన స్థితికి మనం ఎదగగలుగుతాం. ఆ సత్యాన్ని ఆ తల్లి మూర్తి ద్వారానే మనం గ్రహించవచ్చు. చతుర్భుజాలలో శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శంఖాన్ని, చక్రాన్ని, గదను, పద్మాన్ని ధరించి మనను కాపాడటమే ధ్యేయంగా ఆ తల్లి కరుణించటానికి సిద్ధంగా ఉండే సమయం దేవీ నవరాత్రులలో జగన్మాత మహాలక్ష్మి స్వరూపం. ఆ రూపంలోని ఆంతర్యాన్ని మనం గుర్తించగలిగితే గులాబీ వర్ణంలో ఉన్నటువంటి పుష్పాన్ని ధరించింది కనుక గులాబీ వర్ణంలో ఉన్న వస్త్రాన్ని ఆ తల్లికి ధరింపచేసి అలాంటి వస్త్రధారణే మనము చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేస్తూ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఆ మహాలక్ష్మి స్వరూపము యొక్క మాహత్యాన్ని గుర్తించి జీవితాన్ని గడపగలిగినట్టయితే, ఆ తల్లి ఆరాధన చేయగలిగితే అద్భుతమైన శ్రేయస్సు మన సొంతం అవుతుంది. నైవేద్యంగా పులిహోరను, రవ్వ కేసరిని, శనగలతో చేసినటువంటి బూరెలను ఆ తల్లికి సమర్పిస్తే జగన్మాత మహాలక్ష్మి అవతారంలో సంతుష్టురాలవుతుంది. కేవలము నైవేద్యంగా సమర్పించటమే కాకుండా 16 బూరెలను వాయనంగా సమర్పించమని చెప్తుంది శాస్త్రం. ఈ అన్ని ప్రక్రియలకు ఆలోచిస్తే మనకు అంతరార్థం అవగతమవుతుంది. ధనము యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, దానం భోగంచ నాశంచ ధనస్య గతిరీదృషి. మనం అనుభవిస్తూ నలుగురికి ఇచ్చినప్పుడే ధన్యతనిచ్చే లక్షణం కలిగిన ధనము మనం సార్థకం చేసుకోగలుగుతాం. ఇలా యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్న శ్లోకాన్ని జపిస్తూ ఏ జగన్మాత చైతన్యము ప్రపంచమంతా ఆవరించి ఉన్నదో ఆ చైతన్యాన్ని లక్ష్మీ రూపంలో గమనించి గుర్తించి నేను ఆరాధిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అన్న భావనతో ఆ దైవత్వాన్ని ఆవాహన చేయగలిగితే, నియమ నిష్టలతో ఆచరించగలిగితే అద్భుతమైన ప్రయోజనము మహాలక్ష్మి ఆరాధన ద్వారా మనకు సిద్ధిస్తుంది. అలా ఆ తల్లిని అర్చిస్తూ, స్తోత్రాలను పారాయణ చేస్తూ, మంత్రాన్ని జపిస్తూ, నైవేద్యాన్ని సమర్పిస్తూ, పుష్పాలతో పూజిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి సుముహూర్తమైనటువంటి ఈ ఆశ్వయుజ మాసంలోని మహాలక్ష్మి అవతారాన్ని అర్చించే ప్రయత్నం చేద్దాం. నవదుర్గలలో ఈ మహాలక్ష్మి రూపాన్ని స్కందమాతగా అభివర్ణించటం జరిగింది. నవదుర్గలలో స్కందమాత, దేవీ నవరాత్రులలో మహాలక్ష్మి స్వరూపంలో ఉన్న అమ్మ ఆరాధన చేస్తూ అద్భుతాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఇంతకీ మహాలక్ష్మి ఆవిర్భావం ఎలా జరిగింది? శ్రీకృష్ణ పరమాత్మ ప్రళయకాలంలో
తపస్సులో ఉన్నప్పుడు ఎడమవైపు నుంచి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. చూస్తుండగానే ఆ స్త్రీమూర్తి 2 రూపాలను దాల్చింది. మహాలక్ష్మి రూపము, రాధా రూపము. శ్రీకృష్ణుడు ద్విబాహువులతో చతుర్భుజాలతో ప్రత్యక్షమయ్యాడు. రాధ కృష్ణ పరమాత్మను వరిస్తే శ్రీ మహాలక్ష్మి చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించి ఆయనను ఆశ్రయించింది. దేవి భాగవతము లక్ష్మీదేవి ఆవిర్భావాన్ని ఈ విధంగా మనకు తెలియజేస్తే, పురాణంలో కల్పాలు గడుస్తున్నప్పుడు మారే కథల ద్వారా సముద్రం నుంచి ఆ తల్లి ఆవిర్భవించింది. క్షీరసాగర కన్యక ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటూ కనకధార స్తోత్రంలో సముద్రం నుంచి ఉద్భవించినటువంటి ఆ సాగర కన్యక లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అంటూ మనం లక్ష్మీ అష్టోత్తరంలో క్షీరసాగర కన్యకగా ఏ తల్లినైతే అభివర్ణిస్తామో ఆ తల్లి సిగ్గుపడుతూ శ్రీమన్నారాయణుడు మెడలో వరమాలను వేసి ఆయనను వరించింది. ఈ కథలన్నీ చెప్పే సత్యం ఒక్కటే, క్షీర సముద్రము అంటే పాల సముద్రము. లక్ష్మీదేవి ఉద్భవించాలి అంటే మన చిత్తము పాల సముద్రంలాగా నిర్మలంగా ఉండాలి. అది పాపాల సముద్రం అయినప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించటం జరగదు. కనుక జీవితాన్ని శ్రేయోపథంలో ధర్మ మార్గంలో నడుపుతున్న ప్రతి వ్యక్తి యొక్క హృదయము పాలసముద్రమే. అక్కడ ఉద్భవించేది శ్రీ మహాలక్ష్మి. అలా అద్భుతమైన శ్రేయోదాయకమైన జీవితాన్ని సొంతం చేసుకోవటం కోసం ఆ తల్లిని ఆరాధిస్తూ ఆవిర్భావ ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు గడిపే ప్రయత్నం చేద్దాం. గురుగారు, లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కావాలి. మరి లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో నిలవాలంటే ఏం చేయాలంటారు? జ్యోతిష శాస్త్రము 5 లక్ష్మీ స్థానాలను తెలియజేసి, ఏనుగు కుంభస్థలము, ఆవు పృష్ఠము, మారేడు దళము యొక్క వెనక భాగము, సుమంగళి యొక్క పాపిటి, ఇలా ఈ స్థానాలలో ఆ తల్లి కొలువై ఉంటుంది. మనం ఆ లక్ష్మీ నివాసాన్ని స్థిరంగా ఏర్పరచుకోవాలి అంటే ముఖాన సింధూరాన్ని పెట్టుకొని ప్రతినిత్యము మారేడు దళాలతో ఆ స్వామిని అర్చిస్తూ, ఏనుగు కుంభస్థలాన్ని లక్ష్మీ స్థానంగా చెప్పారు కనుక ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గజరాజుకు నమస్కరిస్తూ మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే లక్ష్మి స్థిరంగా ఇంట్లో ఉంటుంది. ఇంతేకాకుండా శంఖధ్వని లక్ష్మిని ఆవాహన చేసేటువంటి అద్భుతమైన సాధనం. తులసి అర్చన, విష్ణునామ స్మరణ, ఈ 2 సంపదలను మనకు అందించే సాధనాలు. విష్ణునామ స్మరణ ఎందుకు చేయాలి? తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు ఇష్టంగా ఉంటాడు. విష్ణునామ స్మరణ తులసికి ఇష్టము, లక్ష్మీదేవికి ఇష్టం. లక్ష్మీస్తావక రామణీయక హుతైవేయం పరేష్వస్థిరేత్ అస్మిన్ అన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏ త్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదరా. భక్తులు పిలిచినప్పుడు భక్తుల దగ్గరికి వెళుతూ, భర్త గుర్తుకు రాగానే అక్కడికి పరిగెత్తుతూ చంచల అని పేరు పడ్డ లక్ష్మీదేవి భక్తుల ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటే భర్త యొక్క నామస్మరణ నిరంతరము అక్కడ కొనసాగాలి. ఆ భర్త ప్రస్తావన ఇంటూ
భర్త దగ్గరికి వెళ్ళాలన్న విషయాన్ని మరిచిపోయి మీ ఇంట్లోనే ఉంటుంది కనుక నిరంతరము విష్ణునామ స్మరణ చేస్తూ తులసీదేవిని ఆరాధిస్తూ శంఖధ్వనిని వింటూ సింధూరాన్ని నుదుట ధరిస్తూ మారేడు దళాలతో ఆ స్వామిని పూజిస్తూ గోవును ఆరాధిస్తే తప్పకుండా ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. సూర్యోదయానికి ముందరే నిద్ర లేవటం అనేది లక్ష్మి స్థిర నివాసానికి మొట్టమొదటి సాధనం. కారణం, దైవీ శక్తులన్నీ బ్రహ్మముహూర్తంలో జాగృతమవుతాయి. ఆ సమయంలో మనం చేసే ఆరాధన పరిపుష్టమై అభిష్టాలన్నీ నెరవేర్చడానికి కారణమవుతాయి. కనుక సూర్యోదయానికి ముందరే నిద్రలేచి అభ్యంగన స్నానాదికాలను ముగించుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ స్థిర నివాసంగా ఆ తల్లి మన ఇంట్లోనే ఉండాలన్న భావనతో ఈ సాధనాలన్నింటినీ మనం ఆశ్రయిస్తే దరిద్రం అనేది మన దరిదాపులకు రాదు. తెలుసుకొని పరమ పవిత్రమైన ఈ దేవీ నవరాత్రులలో అలాంటి అద్భుతమైన అర్చనకు శ్రీకారం చుడుతూ జీవితమంతా ఆ ఆరాధనలో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. గురుగారు, లక్ష్మీదేవి స్తోత్రాలలో కనకధార స్తోత్రం ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్తారు. ఈ కనకధార స్తోత్రము పారాయణ చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర యువభూతలే అంటూ లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయటం వల్ల వచ్చే ప్రయోజనాన్ని మనకు శాస్త్రం తెలియజేసింది. అలానే కనకధారా స్తోత్రాన్ని ప్రపంచానికి అందించిన ఆదిశంకరు భగవత్పాదుల వారు దరిద్రంతో కొట్టుముట్టాడుతున్నటువంటి బ్రాహ్మణ దంపతుల దారిద్ర్యాన్ని పోగొట్టడం కోసం ఆ తల్లిని అర్చించి బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించారు. అలా కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల లక్ష్మి ఇంట్లో వర్షిస్తుంది. స్వర్ణమలారు వంశస్థులుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ వంశస్థులు ఇప్పటికీ ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నారు. కనుక అద్భుతమైనటువంటి ఆరాధన ద్వారా, కనకధారా స్తోత్ర పారాయణ ద్వారా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే ప్రయత్నం చేద్దాం. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. మనకు అన్ని మంగళాలను ప్రసాదించాలన్న ఆలోచనతో శ్రీ మహావిష్ణువు హృదయంలో కొలువై ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే ఆమె అపాంగ దృష్టి, కడగంటి చూపు కోరికలన్నింటినీ నెరవేర్చే అద్భుతమైన సాధనం. అభిష్టాలన్నింటినీ నెరవేర్చుకోవటానికి లక్ష్మీ ఆరాధనను మించిన సాధన లేదు. కనుక కనకధారా స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేస్తూ దరిద్రం నుంచి బయటపడి ధన సముపార్జన ధర్మబద్ధంగా చెయ్యాలన్న ఆలోచనను పెంపొందించుకుంటూ జీవితాన్ని అభ్యుదయ పథంలో ముందుకు నడిపించుకుంటూ ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, లక్ష్మీదేవి చిత్రపటాన్ని గనక మనం చూసినట్లయితే లక్ష్మీదేవి ఇరువైపులా కూడా 2 ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఈ 2 ఏనుగులు దేనికి సంకేతం? నిజానికి అవి 8 ఏనుగులు. డోలాసురుణ్ణి శ్రీ మహాలక్ష్మి సంహరించిన తరువాత భూమిని మోసేటువంటి అష్టదిగ్గజాలు ఐరావతము, పుండరీకము, వామనము, కుముదము, అంజనము, పుష్పదంతము, సౌరభము, సుప్రీతము, ఈ 8 ఏగులు వచ్చి 2 పాత్రలలో దిఘస్తిభి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగి అంటాడు కనకధారా స్తోత్రంలో ఆదిశంకరుడు. కనక పాత్రలలో ఉన్నటువంటి జలంతో ఆ తల్లిని అభిషేకించాయి. మరి రెండింటినీ మనకెందుకు చూపిస్తున్నారు అన్న సందేహం మనకు కలుగుతుంది. ఆ 2 మదము, మోహము అనేటువంటి లక్షణాలు కలిగిన జీవుని యొక్క ఆలోచన విధానాలు. ఆ 2 ఏనుగులు 2 పాత్రలు, ఆశ, ప్రీతి, జలము, తుష్టిని వర్షిస్తూ ఉన్నాయి. సంతోషంగా నువ్వు ఉండాలనుకుంటే నీలో ఉన్న మోహము ఆశకు కారణం, దాన్ని జయించు. మదము ప్రీతిని కలిగించకుండా నిరంతరము మనను వెంటాడేటువంటి లక్షణం. ఈ రెండింటికి సమాధానం
స్వర్వాహిని విమలచారు జల ప్లుతాంగి, గంగా నది జలం అదే తుష్టి, పుష్టిని కలిగిస్తూ తృప్తిని మనలో పెంచుతూ మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగిన సాధనం. అందుకే ఏనుగులు అలా అభిషేకం చేస్తుంటే అభయహస్తాన్ని ఒక చేత్తో, కనక వర్షాన్ని ఇంకో చేత్తో కురిపిస్తూ మనకు దర్శనమిస్తుంది శ్రీ మహాలక్ష్మి. అంటే ఎప్పుడైతే మన ఆలోచన విధానం ఇలా ఉంటుందో అప్పుడు తృప్తి మన సొంతమైన కారణంగా అభయము, భయపడాల్సిన అవసరమే లేదు. కనకవర్షము స్వతసిద్ధంగా మన ఇంట్లో కురుస్తుంది. ఈ సత్యాన్ని లక్ష్మీదేవి తన అవతారం ద్వారా మనకు అందజేస్తూ ఉంది. కనుక లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఆమె చెబుతున్నటువంటి మాటలను అర్థం చేసుకుంటూ జీవితాన్ని అద్భుతంగా సాగించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.